ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇవాళ మనం మాట్లాడబోయేటువంటి అంశం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఎలా. యథార్థానికి ఇప్పుడున్నటువంటి మనం భారతదేశ సాంప్రదాయాన్ని కాకుండా విదేశాల యొక్క సాంప్రదాయాన్ని మనం తెచ్చుకుని వాటి వల్ల ఆ భార్యాభర్తలు కొన్ని ఇబ్బందులకు అయితే లోనవుతున్నారండి. యథార్థానికి వివాహం జరిగేటప్పుడు గౌరీమిమాయ సలిలాని క్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవషే సహస్రాక్షరా పరమే వ్యోమన్. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ సంప్రదాయం ఉన్నా మన యొక్క హైందవ ధర్మంలో మొట్టమొదటిగా చేసేటువంటిది ప్రధానంగా గౌరీ పూజ అండి. దీనికే ప్రధానమని, గౌరీ తపస్సు అని కొన్ని ప్రధానమైన పేర్లన్నీ కూడా అమ్మవారి యొక్క పూజలో ఇచ్చారు. ఆ పూజని ఆ అమ్మాయి అనగా పెళ్లి కూతురు చాలా శ్రద్ధాభక్తులతో చేయాలి. యథార్థానికి పరమేశ్వరుడు ఒకానొక సందర్భంలో అమ్మవారిని చూసి కాళీ అని పిలిచారట. అంటే నల్లపిల్ల అని అర్థం కాళీ అంటే. అమ్మవారు ఆ మాటను కూడా తట్టుకోలేక వెంటనే ఆవిడ ఆ యొక్క చితాగ్నిలో దూకి మళ్ళీ ఆవిడ తెలుపు, ఎరుపు, పసుపు వర్ణం కలిగినటువంటి రూపం, అంటే బంగారమే, ఆ రూపంతో ఆవిడ ప్రకాశిస్తే ఆ యొక్క రూపానికి గౌరవర్ణము, గౌరీ అని పేరన్నమాట అండి. అందరూ కూడా పెళ్ళికి ముందర అమ్మవారిని పూజించినప్పుడు చాలా శ్రద్ధాభక్తులతో పూజ చేసి వారి సాంప్రదాయాన్ని బట్టి అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది, మంగళగౌరీ వ్రతం ఇలా 5 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఆచరించేటువంటి తత్వం ఉంది అందులో. అంటే నువ్వు కాబట్టి పరమేశ్వరుడి దగ్గర ఆయన నల్లపిల్ల అని పిలిచినంత మాత్రం చేత ఆ మాట పడటం కూడా నీకు ఇష్టం లేక వెంటనే నువ్వు కాబట్టి గౌరవరణ మారేసామమ్మా, మేము అలా తట్టుకోలేం కదా తల్లి, మేము సామాన్య మానవులం కదా అని చెప్పనేదంటే ఆ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో ఆ దంపతులు, ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని ప్రమాణం. ఇప్పుడు ఈ వివాహం దగ్గర వివాహం 8ంటికి అనుకోండి, వాళ్ళే 7ంటికి రావడం, ఏదో విషయం మర్చిపోవడం, ఏదో వస్తువు మర్చిపోవడం, అంటే హంగులకి ఆర్భాటాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప మనల్ని ఏదైతే రక్షిస్తుందో దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అంచేతే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వస్తున్నాయి. పెళ్ళిళ్ళ దగ్గర ఏదో ఆర్కెస్ట్రాని పెట్టిస్తారు, పెట్టించండి మంచిదే. పోనీ ఆ వివాహం జరిగే 3 గంటలు తర్వాత దేనికైనా ప్రాధాన్యత ఇవ్వండి. అక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఆ పురోహితుడు, ఆ కార్యక్రమం చేయించే బ్రహ్మగారికి ఆయనకి విలువనివ్వండి. ఎంచేతంటే ఆయన మంత్రంతో సహా, వచనంతో సహా ఆయన చెప్పడానికి ఆయన కొంచెం వెసులుబాటు ఇవ్వండి. అప్పుడు అక్కడ జరిగే కార్యక్రమంలో మంత్రంతో కూడుకున్నటువంటి విధానం అంతా జరగడం వల్ల వాళ్ళకి ఆ మంత్ర రక్షణ అనేటువంటిది చేకూరుతుంది. తద్వారా నిజంగా ఆ అమ్మాయికి ఏదో పెద్ద ప్రమాదం భర్తగా రావాల్సినటువంటిది ఉన్నా సరే అది తప్పి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండడానికి పనిచేస్తుంది. అది గౌరీ శక్తి. అయితే ధర్మేచ అర్థేచ కామేచ త్వయేషానాతి చరితవ్యానాతి చరామి, ఆ 3ంటికి కూడా కట్టుబడి ఉండి ఆ యొక్క పెళ్లి కొడుకు ఆయన వయసు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన వాళ్ళ కుమార్తెకి పెళ్లి చేసేటప్పుడు ఆ కన్యాదానంలో భాగంగా ఆయన కాళ్ళు కడుగు మరి వాళ్ళ భార్య ఆవు పాలు నీళ్లు పవిత్రంగా పోస్తుంటే ఆయన ఆ మాటలను అడిగి మరీ కూడా కన్యాదానం చేసి కాళ్ళు కడిగి ఆ గుమ్మడి పండిని అమ్మాయి చేతితో పెట్టిస్తారు. అంత పరమ పవిత్రమైనటువంటి వివాహ అనుబంధం మన భారతదేశానికే చెల్లింది. ఇంత భారత సంస్కృతి పట్ల విధిగా ఉన్నటువంటి మనం ఏదైతే ప్రధానమైనటువంటి ప్రాధాన్యతో దాన్ని వదిలిపెడుతున్నాం. వదిలిపెట్టడం వల్ల పెళ్ళైన 3 నెలలకే విడాకులకు వెళ్ళాలా, నెలకే విడాకులకు వెళ్ళాలా, 6 నెలలకే విడాకులకు వెళ్ళాలా? విడాకులు అనేటువంటిది ఈ రోజున కోర్టులకు వెళ్తే ఓ 30-40 కేసులు ఖచ్చితంగా 100కి ఈ విడాకుల కేసులే ఉంటున్నాయండి.
అలా ఉండడానికి గల కారణం వారి మధ్య సరిగ్గా ఐకమత్యం లేకపోవడం, వారి తల్లిదండ్రులు ఎలా జీవించారో పిల్లలు ఆ కట్టుబాటుల్లో ఉండకపోవడం దీనికి సంబంధించినటువంటి ఇబ్బంది. ఏది ఏమైనప్పటికీ వాళ్ళిద్దరూ కూడా అర్ధనారీశ్వర స్తోత్రం అంటే ఎప్పుడైనా ఒక కోపం వచ్చినప్పుడు, భర్తకి కోపం వచ్చినప్పుడు భార్య కొంచెం ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం ఎదురు సమాధానం చెప్పకుండా ఆయన చెప్పింది వినడం. అలాగే ఆ అమ్మాయికి ఏదో కోపం వచ్చినప్పుడు ఆయన 5-10 నిమిషాలు వింటే కనుక అసలు జీవితంలో సమస్య రాదండి. జీవితంలో ఒక్కొక్కసారి వచ్చే 5 నిమిషాల సంఘటన అంటే వాడికి చాలా కోపం వచ్చేసి ఎవరినో పొడిచేస్తాడు వాడు. దాని ద్వారా 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆ కారాగారంలో ఉండాలి. అంటే 5 నిమిషాల కోపాన్ని వాడు అణుచుకుంటే కనుక వాడు ఇంక దేవుడే, రాజే, భగవంతుడే. అలాంటిది ఇంక జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పనేసని మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతునాం అని ప్రతిజ్ఞ చేసినటువంటి ఆ యొక్క భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలు కూడా తల్లడిల్లిపోతే వారి మధ్య అన్యోన్యతలా ఉంటుంది. కనుక అటువంటి వాటిని తప్పించుకుంటూ కోపానికి లోను కాకుండా అర్ధనారీశ్వర స్తోత్రం అంటే పరమేశ్వరుడిలో సగభాగం పుచ్చుకున్నటువంటి అమ్మవారు పార్వతీదేవి ఆ యొక్క ఇద్దరి యొక్క స్వరూపం కలిస్తేనే అర్ధనారీశ్వర తత్వం. అంతదాకా ఎందుకంటే మన ఇంట్లో ఇదివరకు పూర్వకాలంలో ఆ యొక్క రోలును ఆ యొక్క పొత్రం ఉండేవి. అవన్నీ పార్వతీ పరమేశ్వరుడు రెండు విడతీయకూడదనేవారు. ఆ శివాలయంలోకి పెడితే శివలింగం కింద పానుమట్టం, అది అర్ధనారీశ్వర తత్వం. భార్యాభర్తలు ఎలా ఉండాలో మనకి కొన్ని దేవాలయాలు చెప్తున్నాయి. అవి మనం పాటిస్తే చాలు. చక్కగా ప్రతి స్త్రీ కూడా శుక్రవారం అంటే గ్రహాల్లో శుక్రుడు అనేటువంటి ఆయన దంపతుల మధ్య అన్యోన్యత కారకుడు. అంచేత ఏ స్త్రీ అయినా నువ్వు ఏ వారం చేస్తున్నావమ్మా అంటే శుక్రవారం అని చెప్పి టక్మని చెప్పేస్తూ ఉంటారు. అంటే శుక్రవారం లక్ష్మీదేవి గురించి ధనం గురించి కాదండి. అంటే గ్రహాలలో శుక్రుడు అనేటువంటి ఆయన భార్యాభర్తలకు అన్యోన్యత కారకుడు. ఆ అన్యోన్య కారకుడు శుక్రుడు కాబట్టి ఆ శుక్రవారం చేస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆ యొక్క అభిమానం, ఆ యొక్క ఆశాంతం వదిలిపెట్టలేనటువంటి తత్వం అన్నీ ఉంటాయన్నమాట. అంచేత ప్రతిరోజు అర్ధనారీశ్వర తత్వాన్ని అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేస్తూ శుక్రవారం నియమం చేయటం వల్ల భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉంటాయన్నమాట అండి. ఆ ప్రకారంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది ఆ పార్వతీ పరమేశ్వరులు అందజేస్తారు. జై శ్రీరామ్.